తాజాంశాన్ని చూస్తున్నాం. అన్నామలై రాజీనామాను ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అన్నామలై రాజీనామాకు దారితీసిన కారణాలేంటి? గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వం పట్ల, బీజేపీలో జరుగుతున్నటువంటి విధానపరమైన నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి అన్నామలై ఇటీవల తమిళనాడు ఎన్నికల తర్వాత తన స్వరాన్ని పెంచడం జరిగింది. అదే సందర్భంలో తమిళనాడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, అదే సందర్భంలో తన నాయకత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వచ్చినటువంటి ఫలితాలు, ఆ తర్వాత మారుతూ వస్తున్నటువంటి పరిణామ క్రమంలో బీజేపీ రాష్ట్ర స్థానికంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటిని వివరిస్తూ అన్నామలై ఇటీవల ఢిల్లీ వచ్చి స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ని కలిసి అనేక అంశాలు వివరించడంతో పాటు 5 పేజీల రాజీనామా లేఖను సమర్పించారు. ఈ 5 పేజీల్లోనే తన రాజీనామా గల కారణాలు, స్థానికంగా నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, పార్టీ ఎదుగుదలను నిలుపుదల చేస్తున్నటువంటి విధానం, వీటితో పాటు ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ పట్ల ఆకర్షితులయ్యి పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే వచ్చినప్పటికీ తనకు ఎక్కడ ఎలాంటి మద్దతు లభించకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కొంతకాలంగా పార్టీ ప్రధానంగా తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి అన్నామలై సొంతంగా పార్టీ పెడతారు, జంజీతో కలిసి అడుగులు వేస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అన్నామలై ఇటీవల ఢిల్లీ పర్యటన, ఢిల్లీలో దాదాపు అమిత్ షాతో 40 నిమిషాల పాటు భేటీ అయ్యి తన రాజీనామా, తన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి విషయాలన్నింటినీ ఆయనకి వివరించినట్లుగా తెలిసింది. దాని కొనసాగింపుగానే స్థానికంగా తనకు ఎలాంటి మద్దతు లేనటువంటి క్రమంలోనే తాను ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి, ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కి తన రాజీనామాతో పాటుగా 5 పేజీల లేఖను అన్నామలై సమర్పించారు. దానిపైన పరిశీలించినటువంటి పార్టీ పెద్దలు ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని అన్నామలై రాజీనామాను ఆమోదించడంతో పాటుగా ఆయన ప్రాథమిక సభ్యత్వానికి చేసినటువంటి రాజీనామాను కూడా ఆమోదించారు. అయితే అరుణ్, ఇప్పుడు రాజీనామా ఆమోదం పొందడంతో అన్నామలై కార్యాచరణ ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పటికే ఆయన ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని తమిళనాడులో యువతను ఆకర్షితులుగా చేసుకుని యువత బేస్డ్ గానే ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. ఆ మేరకే బీజేపీతో దూరం కొనసాగించడంతో పాటుగా బీజేపీని కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నటువంటి ఆయన ఎన్నికల తర్వాత ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం పట్ల, పార్టీకి సంబంధించినటువంటి విధానాల పట్ల తమిళనాడు యువత ఎక్కడ ఆకర్షితులు కావడం లేదు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆయనే సొంతంగా పార్టీ ఏర్పాటు చేయాలని, అక్కడ స్థానికంగా సంవత్సరాల తరబడి అంటే చారిత్రకంగా వస్తున్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే సంబంధించినటువంటి 2 పార్టీలకు దూరంగా మరొక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలి. జంజీని అంటే ప్రధానంగా యువతను ఆకర్షితులు చేసే విధంగా, యువతను అట్రాక్ట్ చేసే విధంగా, వారినే భాగస్వాములు చేసే విధంగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించడం కోసం ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి స్థానికంగా తానే ఒక రాజకీయ నిర్మాణం చేపట్టాలని చెప్పి చూస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అందుకు గాను ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆయన తదుపరి రాజకీయ ప్రస్థానం సొంతంగానే నిర్ణయం తీసుకుని యువతను ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో విజయ్ పట్ల యువత చూపించినటువంటి ఆకర్షణను ఇప్పుడు తన వైపు తిప్పుకోవాలని, ఎవరైతే మధ్య మార్గంగా ఉన్నటువంటి యువత ఉన్నారో వారిని ప్రధానంగా తన వైపు తీసుకొచ్చే విధంగా తన ప్రయత్నాలు కొనసాగించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. షాహీన్, ధన్యవాదాలు అరుణ్.